ఒక బ్యాడ్ న్యూస్. ప్రముఖ తెలంగాణ కవి, రచయిత, అంటే పేరుకి తెలంగాణ కవి కానీ ఆయన రచనలు జాతీయ స్థాయిలో ప్రాముఖ్యం సంతరించుకున్నాయి. అందశ్రీ కన్నుమూశారు. వారికి 64 సంవత్సరాలు. వారి అసలు పేరు అందే ఎల్లన్న. బట్ వారి పెన్ నేమ్ తోటి వారికి వచ్చిన ప్రాముఖ్యత అందశ్రీగా అందరికీ సుపరిచితులు. సడన్గా ఆయన కొలాప్స్ అయ్యారు. అంటే ఇంట్లో సడన్గా కొలాప్స్ అయితే వెంటనే గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లారట. మరి తీసుకెళ్ళాక అక్కడ వెళ్ళిన తర్వాత ఎంతసేపటికి చనిపోయారు ఏంటి అనే వివరాలు అయితే రావాలి. చాలా బాధాకరం. మంచి అంటే మిత్రులు అని చెప్పే స్థాయి కాదు, కానీ అది వారు ఎప్పుడు మాట్లాడినా కూడా చాలా ఆప్యాయంగా మాట్లాడతారు. ఏమన్నా రచనల గురించి ఎప్పుడైనా మాట్లాడుకున్నప్పుడు నాకున్న చిన్న అవగాహనతో ఏదన్నా అడిగినప్పుడు చాలా చక్కగా మాట్లాడేవారు. సో గాంధీలో చికిత్స పొందుతూ అందశ్రీ మృతి చెందారు.